కొంచెం ఇడ్లీ పిండిలో 2 స్పూన్స్ రాగి పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇలా కలిపిన పిండిని ఇందులో పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడుకుతూ ఉన్నాయి. 10 మినిట్స్ అయిన తర్వాత రాగి ఇడ్లీ ఎలా ఉడికినాయో చూసేద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికాయో. వీటిని మనం సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఇవి ఉడికినాయి కాబట్టి ఒక స్పూన్ తీసుకొని తీసేస్తే చక్కగా రాగి ఇడ్లీ తయారైంది. చూడండి ఒక్కొక్కటి మనకి ఎలా అంత బాగా వచ్చాయో. వీటిని 1 బై 1 తీసుకొని ప్లేట్లో వేసుకోవడమే. చూసారా ఎంతో బాగుంది. ఇడ్లీ ఫ్లఫీగా కూడా ఉంటుంది. ఇవేనండి రాగి ఇడ్లీ. చాలా ఆరోగ్యానికి మంచిది, ప్లస్ మనకి తినటానికి బాగుంటాయి. సో మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.